హాయ్ గైస్, ఈ వీడియోలో 2 పాయింటెడ్ టెక్నిక్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ 3 సమ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రాబ్లం వచ్చేసి గివెన్ ఇంటిజర్ అరే రిటర్న్ ఆల్ ట్రిప్లెట్స్ such that I not equal to j not equal to k and sum of triplets will be equal to 0 and this triplet should not be duplicate. సో దీనికి అర్థమైంది. సో సపోజ్ మనకు అరే ఇచ్చారు, లైక్ లీడ్ కోడ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 0 1 2 -1 4, రైట్. సో ఈ అరేలో నుంచి ఒక ట్రిప్లెట్ కావాలి. లైక్ ట్రిప్లెట్ అంటే 3 ఎలిమెంట్స్ సచ్ దట్ వాటిని యాడ్ చేస్తే టార్గెట్ షుడ్ బి ఈక్వల్ టు 0 ఉండాలి. బై డిఫాల్ట్ ఇక్కడ 0 ఉంది. ఇట్ క్యాన్ బి కే, సమ్ ప్రాబ్లమ్స్ కొన్ని కే ఉండొచ్చు. సో ఇక్కడ 0. సో ఒక 3 ట్రిప్లెట్స్ లైక్ -1 1 0 ఇది ఒక ట్రిప్లెట్, రైట్. సో దీన్ని యాడ్ చేస్తే 0 వస్తుంది. నెక్స్ట్ ఇంకో ట్రిప్లెట్ వచ్చేసి -1 1 అండ్ 2 ఇది ఇది ఇది. సో ఇది యాడ్ చేస్తే 0 వస్తుంది. సో మనం ఈ 2 ట్రిప్లెట్స్ ప్రింట్ చేయాలి, లైక్ రిటర్న్ చేయాలి అరేకి. సో ఇది షుడ్ బి ద అవుట్పుట్. సో ఇక్కడ ట్రిప్లెట్ షుడ్ నాట్ బి డూప్లికేట్ అని అంటే ఏంది? సపోజ్ మనకి -1 1 0 కదా. సో ఇంకో 0 ఉంది అనుకుందాం. ఇంకో 0 ఉంటే ఈ -1 -1 ఈ 0 కూడా ఒక ట్రిప్లెట్ అవుతుంది కదా. -1 1 0. సో ఇది డూప్లికేట్ ట్రిప్లెట్ కదా. సో ఇది రిటర్న్ చేయొద్దు, ఓన్లీ 2 రిటర్న్ చేయాలి. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం, బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. సొల్యూషన్ 1 వచ్చేసి మనకి ట్రిప్లెట్ కావాలి. ట్రిప్లెట్ అంటే 3 ఎలిమెంట్స్ కావాలి, లైక్ ఐ జే కే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్రిప్లెట్ ఫామ్ కావాలంటే మనం ఏం చేయాలి? సో ఇంతకుముందు టూ సమ్లో 2 ఎలిమెంట్స్ కావాలంటే మనం అరేని బ్రూట్ ఫోర్స్లో 2 ఫర్ లూప్స్ పెట్టి 2 ఎలిమెంట్స్ సెట్ని మనం తీసుకున్నాం కదా. లైక్ 2 టైమ్స్ అరేని ఎన్ స్క్వేర్ లాగా ఇటరేట్ చేసి, జస్ట్ లైక్ దట్ మనకి 3 ఎలిమెంట్స్ కావాలి కాబట్టి ఒక సెట్లో 3 ఎలిమెంట్స్ ఉండాలి కదా. ఒక 3 ఎలిమెంట్స్ కావాలంటే లైక్ 1 2 3 ఇలా 4 5 6 ఇది ఒక ట్రిప్లెట్ కదా. సో మనకి 3 ఎలిమెంట్స్ కావాలంటే అంటే ఐజేకే మనం 3 ఫర్ లూప్స్లో ఇటరేట్ కావాలి. ఎలిమెంట్స్ కావాలంటే 3 ఫర్ లూప్స్లో ఇటరేట్ కావాలి. సో దట్ మనకి అప్పుడు 3 ఎలిమెంట్స్ వస్తాయి. వాటిని యాడ్ చేయాలి. వాటిని యాడ్ చేసినాక అప్పుడు వచ్చిన యాడ్ అంటే సమ్ ఇఫ్ ఇట్ ఈక్వల్ టు 0, దెన్ ఆ ట్రిప్లెట్ని మనం కన్సిడర్ చేయొచ్చు, లైక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రిప్లెట్ అని. సో సపోజ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. -1 0 1 2 -1 4. సో ఇది ఒక ట్రిప్లెట్ కదా. మనకి ఐజేకే అనే ఎలిమెంట్స్ కావాలంటే 3 ఫర్ లూప్స్ పెట్టుకోవాలి. ఈచ్ ఫర్ లూప్ 3 ఫర్ లూప్స్ పెట్టుకోవాలి. అండ్ ఈ 3 ఫర్ లూప్స్లో కాంబినేషన్స్ మనం తీసుకోవాలి. లైక్ ఫర్ ఇది ఐ ఫర్ లూప్ I to N వరకు వెళ్తుంది. నెక్స్ట్ ఫర్ జే వచ్చేసి I1 నుంచి స్టార్ట్ అవుతుంది, I+1 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది N వరకు వెళ్తుంది. ఫర్ ఏ వచ్చేసి J+1 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది N వరకు వెళ్తుంది. సో ఇలా మనకి 3 ఫర్ లూప్స్ ఉంటాయి. ఇందులో అరే ఆఫ్ I ప్లస్ అరే ఆఫ్ జే ప్లస్ అరే ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అయితే ఈ ఎలిమెంట్స్ని మనము ఒక ట్రిప్లెట్ లైక్ ఒక లిస్ట్లో స్టోర్ చేసుకోవాలి. లిస్ట్లో ఈ ఎలిమెంట్ స్టోర్ చేయాలి. అరే ఆఫ్ 1, అరే ఆఫ్ I, అరే ఆఫ్ J, అరే ఆఫ్ K. సో దిస్ హౌ వీ క్యాన్ గెట్ ద ట్రిప్లెట్. బట్ దీని కాంప్లెక్సిటీ వచ్చేసరికి N క్యూబ్. బికాస్ 3 ఫర్ లూప్స్ వాడుతున్నాం. ఇది జస్ట్ ఆల్గరిథం మాత్రమే. బట్ యాక్చువల్గా మనము అంటే సిమిలర్లీ మనం కోడ్ కూడా ఇదే ఫార్మాట్లో ఉంటుంది. దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి
ఎన్ క్యూబ్, బికాస్ 3 ఫర్ లూప్స్ వాడుతున్నాం కాబట్టి. స్పేస్ ఏం వాడట్లేదా? యా, స్పేస్ కూడా వాడతాం. లెట్స్ సి, లైక్ ఇప్పుడు మనము ఒక ట్రిప్లెట్ వచ్చింది కదా, అలా మనకి ఫర్ లూప్స్ ఇటరేట్ అవుతున్న కొద్దీ ఫ్యూ ట్రిప్లెట్స్ వస్తాయి, ఒకవేళ వాటి సమ్ ఈక్వల్ టు 0 అయితే. యాక్చువల్గా మనకు ఒక క్వశ్చన్లో ఏమని చెప్పారు, లైక్ ఎలిమినేట్ ట్రిప్లెట్స్ సొల్యూషన్ షుడ్ నాట్ కంటైన్ డూప్లికేట్ ట్రిప్లెట్. మనకి ఇక్కడ ఏ ప్రోగ్రామ్ మనం రాయలేదు ఆర్ కోడ్ రాయలేదు విచ్ విల్ ఎలిమినేట్ ద డూప్లికేట్ ట్రిప్లెట్, రైట్? సో దాన్ని ఎలిమినేట్ చేయాలంటే ఇలా. సో మనకి ఎప్పుడైతే ఒక ట్రిప్లెట్ వచ్చిందో దాన్ని యాక్చువల్గా యూనిక్ ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే సెట్ అనే డేటా స్ట్రక్చర్ వాడతాం. బికాస్ ఆల్రెడీ ఒక 1 2 3 అండ్ 1 అనే అరే ఉందనుకోండి. ఇప్పుడు దీంట్లో యూనిక్ ఎలిమెంట్స్ కావాలంటే ఫస్ట్ డేటా స్ట్రక్చర్లో ఈ అన్ని ఎలిమెంట్స్ పుష్ చేయడం వల్ల సెట్ డేటా స్ట్రక్చర్లో ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్ చేయడం వల్ల సెట్ డేటా స్ట్రక్చర్లో యూనిక్ ఎలిమెంట్స్ వస్తాయి. సో పర్పస్ ఆఫ్ సెట్ డేటా స్ట్రక్చర్ అది. మోర్ అబౌట్ సెట్ డేటా స్ట్రక్చర్ మనము ఫ్యూచర్లో తర్వాత మాట్లాడుతున్నాం. బట్ సెట్ డేటా స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద యూనిక్ ఎలిమెంట్స్. సో సిమిలర్లీ ఒక సెట్ డేటా స్ట్రక్చర్ తీసుకోవాలి విచ్ విల్ టేక్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్. ఓకే, సో ఈ సెట్ డేటా స్ట్రక్చర్లో ఈ ట్రిప్లెట్ పెట్టాలి. బట్ ఈ ట్రిప్లెట్స్ పెట్టగానే సరిపోదు, ఈ ట్రిప్లెట్స్ మనము సార్ట్ చేయాలి. బికాస్ 1 3 1 1 1 3 సేమ్ ట్రిపులేట్, బట్ మనకి సెట్లో ఇవి డిఫరెంట్ ట్రిపులేట్ లెక్క మనం ఇట్ విల్ అజ్యూమ్, ఇట్ విల్ స్టోర్. సో ఈ రెండు సేమ్ ట్రిప్లెట్స్ అని చెప్పడానికి మనం ఈ రెండు ట్రిప్లెట్స్ని ఫస్ట్ సార్ట్ చేయాలి, లైక్ 1 1 3 1 1 3. ఇప్పుడు ఈ లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్, లైక్ లిస్ట్ ఆఫ్ ట్రిప్లెట్స్ ఉన్నాయి కదా, ఇది ఒక లిస్ట్ ఆఫ్ ఇంటిజర్, ఇది ఒక లిస్ట్ ఆఫ్ ఇంటిజర్ విచ్ ఇస్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ ట్రిప్లెట్స్. సో ఈ లిస్ట్ ఆఫ్ ట్రిప్లెట్స్ని మనము సెట్లో స్టోర్ చేసేటప్పుడు ఇవి ఈ రెండు యూనిక్ అనుకొని ఒకటి ఎలిమెంట్ స్టోర్ అవుతుంది, లైక్ దిస్ విల్ బి ఇగ్నోర్డ్. దట్స్ హౌ విల్ ఫైండ్ ద డూప్లికేట్ ఎలిమెంట్స్. సో let's explore more on this concept, like set of list అనేది ఏంది, లైక్ అండ్ యూనిక్ ట్రిప్లెట్స్ మనం సార్ట్ చేసి మనకి లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ సెట్లో పెట్టినప్పుడు అది ఎట్లా తీసుకుంటుంది, లైక్ ఎట్లా యూనిక్ ఎలిమెంట్స్ లెక్క ఫైండ్ అవుట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్, ఇది ఒక లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్, రైట్, 1 3 1, అండ్ ఇది ఒక లిస్ట్ ఆఫ్ ఇంటిజర్ 1 1 3, రైట్? సో ఈ లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ అంటే ఇప్పుడు మనం డిక్లేర్ చేసినప్పుడు ఇది లిస్ట్ ఆఫ్ ఇంటిజర్ అవుతుంది, ఇది ఒక లిస్ట్ ఆఫ్ ఇంటిజర్. సో ఇది ఎప్పుడైతే సెట్లోకి యాడ్ చేస్తామో, సెట్ డాట్ యాడ్ ఏ, సెట్ డాట్ యాడ్ బి, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది యాడ్ చేసినప్పుడు దీనికి ఒక హ్యాష్ కోడ్ జనరేట్ అవుతుంది, విచ్ ఈజ్ ఇన్ జావాలో చెప్తున్నాను. దీనికి ఒక హ్యాష్ కోడ్ జనరేట్ అవుతుంది. ఎలిమెంట్స్ సేమ్ ఉన్నప్పటికీ హ్యాష్ కోడ్ అనేది టూ స్ట్రింగ్ ద్వారా జనరేట్ అవుతుంది మనకి ఇక్కడ. మనకి ఈచ్ క్లాస్ ఇన్ ద జావా హ్యాస్ అ టూ స్ట్రింగ్ అండ్ హ్యాష్ కోడ్ రిప్రజెంట్స్ ద యూనిక్నెస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, అండ్ టూ స్ట్రింగ్ prints the contents inside that object. So hash code internally depends on the two string, కాబట్టి టూ స్ట్రింగ్ దీనికి 131 రిప్రజెంట్ అవుతుంది, దీనికి టూ స్ట్రింగ్ వచ్చేసి 113 రిప్రజెంట్ అవుతుంది, అండ్ దీని హ్యాష్ కోడ్ టూ స్ట్రింగ్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మనకేమవుతుంది, హ్యాష్ కోడ్ అనేది సేమ్ రాదు, డిఫరెంట్ వస్తుంది. హ్యాష్ కోడ్ ఎప్పుడైతే డిఫరెంట్ వస్తుందో సెట్ యూనిక్నెస్ని ఐడెంటిఫై చేయడానికి హ్యాష్ కోడ్ మీద డిపెండ్ అవుతుంది, బికాస్ అది ఒక ఆబ్జెక్ట్ కాబట్టి. ఇప్పుడు సెట్లో 1,1 పెట్టినాం అనుకోండి, ఇది ఒక ఆబ్జెక్ట్ కదా, నార్మల్ ఇంటీజర్ టైప్, కాబట్టి 1 ఈక్వల్ టు 1 అనేది అది తెలుసుకోగలుగుతుంది. బట్ అదే ఒక లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్, లైక్ ఇది ఏ, ఇది బి కదా, ఏ ఈక్వల్ టు బి అని మనకి ఎట్లా తెలుస్తుంది, బేస్డ్ ఆన్ హ్యాష్ కోడ్. అండ్ ఇక్కడ మనకి జనరేట్ అయిన హ్యాష్ కోడ్ డిఫరెంట్ కాబట్టి అది దానికి తెలియదు, లైక్ అది బై డిఫాల్ట్ హ్యాష్ కోడ్ కంపేర్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనము ఈ టూ లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ని సార్ట్ చేస్తామో 1,1,3 అవుతుంది అండ్ 1,1,3 అవుతుంది, రైట్? సో ఇలా సార్ట్ చేసినప్పుడు దీనికి టూ స్ట్రింగ్ సేమ్ అవుతుంది అండ్ హ్యాష్ కోడ్ విల్ బీ సేమ్. హ్యాష్ కోడ్ ఎప్పుడైతే సేమ్ అవుతుందో అప్పుడు ఏ ఈక్వల్ టు బి అయిపోతుంది, కాబట్టి సెట్ దాన్ని ఐడెంటిఫై చేస్తుంది, ఇది ఒక సేమ్
ట్రిప్లెట్ అని. సో అందుకోసం మనం సార్ట్ చేయాలి ఎప్పుడైతే ట్రిప్లెట్స్ స్టోర్ చేస్తామో. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ అని అనుకోవచ్చు. బట్ సి ఇక్కడ బిగ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ యూనిక్ ట్రిప్లెట్స్, రైట్. ఇక్కడ మనకి ఏదైతే సెట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ తీసుకుంటామో, ఈ లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ నథింగ్ బట్ ఈ లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ నథింగ్ బట్ యూనిక్ ట్రిప్లెట్స్. సో ఐ మీన్ ట్రిప్లెట్స్. సో ఇక్కడ సెట్ అనేది వాడుతున్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ యూనిక్ ట్రిప్లెట్స్ అనమాట. టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఎన్ క్యూబ్. సొల్యూషన్ 2 చూద్దాం. సొల్యూషన్ 2 సేమ్ అరే -1 0 అండ్ వాట్ ఇస్ దట్ అరే 1 2 -1 4 1 2 -1 4 దిస్ ఇస్ అరే, రైట్. సో ఇక్కడ n3 నుంచి ఎన్ క్యూబ్ నుంచి n స్క్వేర్కి ఎలా రప్పించవచ్చు. సో మనకి జనరల్గా ఫార్ములా వచ్చేసి టార్గెట్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఐ ప్లస్ అరే ఆఫ్ జే ప్లస్ అరే ఆఫ్ కే, రైట్. సో ఇందులో మనకి ఐజేకే ఉంది కాబట్టి 3 ఫర్ లూప్స్ వాడినాం. సో 3 ఫర్ లూప్స్ వల్ల మనకి ఎన్ క్యూబ్ అయింది. సో ఇప్పుడు అలా కాకుండా 2 ఫర్ లూప్స్ వాడి ఈ కే అనేది కంప్లీట్ ఇటరేట్ చేయకుండా ఒక సెట్ డేటా స్ట్రక్చర్ లైక్ కంప్లీట్ ఇటరేట్ చేయకుండా మనం ఇఫ్ యూఆర్ ఏబుల్ టు గెట్ దట్ ఎలిమెంట్ వితౌట్ ఇటరేషన్, దెన్ మనకి ఎన్ స్క్వేర్లో తెప్పివచ్చురా కదా. సో హౌ వీ కెన్ డూ దట్. సపోజ్ మనకి అరే ఆఫ్ కే కావాలంటే వీటి మూవ్ కావాలి కదా. టార్గెట్ మైనస్ అరే ఆఫ్ ఐ మైనస్ అరే ఆఫ్ జే, రైట్. సో మనకి టార్గెట్ వచ్చేసింది అరే ఆఫ్ కే ఈక్వల్ టు 0, రైట్. సో దిస్ ఇస్ ద ఫార్ములా. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు గెట్ 2 ఎలిమెంట్స్ like ij, and if we got some value which is equal to array of k, and if we are able to find that value within this array, then we'll get to know that whether triplet exists or not, right. So similarly in the same way ఇప్పుడు మనము ij అనే 2 ఇండెక్సెస్ తీసుకుందాం ఈ ఫార్ములా బేస్ చేసుకొని. లైక్ దిస్ ఈస్ ద ఫార్ములా. ij 2 ఇండెక్సెస్ తీసుకుందాం. So we'll use the same array. Right, ij 2 indexes, I equal to 1, j equal to 2 నుంచి స్టార్ట్ అవుదాం. అండ్ ఒక సెట్ డేటా స్ట్రక్చర్ తీసుకుందాం. బికాస్ ఈ కే అనేది మనము ఇటరేషన్ ఎలిమినేట్ చేస్తున్నాం కాబట్టి ఒక సెట్ డేటా స్ట్రక్చర్. బికాస్ ఆ ఇటరేషన్ మనం కంప్లీట్ చేయకుండానే ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి ఉందా లేదా, అసలు కే అనేది ఉందా లేదా అనేది. సో ఇప్పుడు మనము ఈ వాల్యూ మనకు వచ్చేస్తుంది, అంటే రైట్ సైడ్ ఉన్న వాల్యూ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఉన్నది మనం సెట్ డేటా స్ట్రక్చర్లో ఆ ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. హౌ, లెట్స్ సి. లైక్ ఐ ఈక్వల్ టు 1, జే ఈక్వల్ టు 2 కదా, -1. సో దీంట్లో రిప్లేస్ చేసుకోండి, -1 + 0 కదా, -1 విచ్ ఈస్ హోల్ -1 చేద్దాం, మైనస్ చేద్దాం 1. సో ఇప్పుడు ఈ 1 అనేది దీంట్లో ఉందా లేదా, లేదు. సో ఇది పాసిబుల్ కాదు, రైట్. ఎప్పుడైతే జేని నెక్స్ట్ దానికి ఇంక్రిమెంట్ చేస్తావో అప్పుడు ప్రజెంట్ ఉన్న జేలో వాల్యూ సెట్లో పెట్టు. నెక్స్ట్ ఇప్పుడు జే 3 అవుతుంది. సో ఈ 2ని యాడ్ చేయి మళ్ళీ, లైక్ -1 + 1 ఏమవుతుంది 0. 0 ఆఫ్ 0 విచ్ ఇస్ నథింగ్ బట్ అరే ఆఫ్ కే ఈక్వల్ టు 0. అరే ఆఫ్ కే ఈక్వల్ టు 0 మనకి సెట్లో ఉందా లేదా, ఎస్ 0 ఉంది. కాబట్టి -1 0 అండ్ 1 అనేది ఒక ట్రిపులేట్ అవుతుంది, రైట్. సో సిమిలర్లీ ఎప్పుడైతే జేని ఇంక్రిమెంట్ చేస్తావో ఇక్కడ నుంచి ఇడికి, అప్పుడు 1 అనేది యాడ్ అయ్యేది దీంట్లో, రైట్. అప్పుడు జే నెక్స్ట్ 4 అవుతుంది. సో జే 4 అవుతుంది, జే ఇక్కడ ఉంటుంది. -1 + 2 = 1, రైట్. అండ్ ఇది 0 -1 కాబట్టి ఏ ఈక్వల్ టు -1 రావాలి, రైట్. ఏ ఈక్వల్ టు -1 దీంట్లో ఉందా, లేదు, రైట్. సో కే ఈక్వల్ టు -1 లేదు కాబట్టి
ఈ ట్రిప్లెట్ కాదు. నెక్స్ట్ 2 అనేది దీంట్లో పెట్టుకోవాలి. అంటే జే ఈక్వల్ టు 4లో ఉన్న ఎలిమెంట్ దీంట్లో పెట్టుకోవాలి అదే సెట్లో. నెక్స్ట్ జేని ఇంక్రిమెంట్ చేయి 5. సో -1 -1 ప్లేస్ చేస్తే -2 0 -2 కాబట్టి టార్గెట్ మైనస్ ఆఫ్ అరే ఆఫ్ I ప్లస్ జే కాబట్టి 0 -2 అనమాట ఇప్పుడు మనకి. సో ఇప్పుడు k ఈక్వల్ టు 2 అవుతుంది. సో k ఈక్వల్ టు దీంట్లో ఉందా? ఎస్ ఉంది. కాబట్టి ఈ 2, I ఏంటిది -1 జే -1 ఇది ఒక ట్రిప్లెట్ అవుతుంది. సిమిలర్లీ జే ఇంక్రిమెంట్ చేసుకోవాలి. ఇంక్రిమెంట్ చేసుకున్నాక అంటే ఈ వాల్యూ దీనిలో పెట్టాలి సెట్లో అండ్ జే ఇంక్రిమెంట్ చేసుకోవాలి. జే ఇంక్రిమెంట్ చేసుకున్నాక సేమ్ వే లైక్ అరే ఆఫ్ I ప్లస్ అరే ఆఫ్ జే చేసుకొని మైనస్ ఆఫ్ టార్గెట్ మైనస్ ఆఫ్ మనకు వచ్చిన సమ్ తీసుకొని దాన్ని కే అనుకొని అది డేటా స్ట్రక్చర్ ఉందో తెలుసుకోవాలి. ఉంటుంది అది ట్రిప్లెట్ అవుతుంది, లేకపోతే ఎలిమినేట్. లైక్ మళ్ళీ జేని మనం ఐని ఇంక్రిమెంట్ చేసుకోవాలి. జే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సిమిలర్గా మనం చేసుకోవాలి. బట్ ఎప్పుడైతే కొత్త ఐ ఇంక్రిమెంట్ అవుతుందో లైక్ కొత్త ఇటరేషన్కి అప్పుడు సెట్ని 0 చేసుకోవాలి. బికాస్ ఎప్పుడైతే ఐ ఇక్కడ ఉందో అప్పుడు జే ఒక ఇటరేషన్ కంప్లీట్ అవుతుందో ఈ ఎలిమెంట్స్ అనేది ఇందులో ఫిల్ అయిపోతాయి. మళ్ళీ ఐ నుంచి కొత్త ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాం కాబట్టి దీన్ని క్లియర్ చేసుకోవాలి. దీన్ని క్లియర్ చేసుకోవడం వల్ల మనకి కొత్త ట్రిప్లెట్స్ వస్తాయి. లైక్ ఐ నుంచి స్టార్ట్ అయ్యే ట్రిప్లెట్స్ వస్తాయి అప్పుడు. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ 2. మీరు కంప్లీట్గా లైక్ కోడ్ ఎగ్జిక్యూషన్ చేసి చూడండి ఈ అప్రోచ్ తోటి. సో ఇక్కడ మనం ఏం వాడుతున్నాం లైక్ సో వన్ మోర్ థింగ్, లైక్ ఇక్కడ ట్రిప్లెట్స్ వచ్చేసి సరిపోవు. బికాజ్ మనము ఇక్కడ యాజ్ యూజువల్ చూసినట్టు ఇప్పుడు ట్రిప్లెట్స్ ఈ రెండు సేమ్ అయినా మనము యూనిక్ ట్రిప్లెట్స్ తెప్పియాలి కాబట్టి దీన్ని సార్ట్ చేస్తున్నాం. సో సిమిలర్ వే మనకు కూడా ఇక్కడ యూనిక్ ట్రిప్లెట్స్ ఈచ్ ట్రిప్లెట్ మనకి సెట్లో అంటే ఈచ్ ట్రిప్లెట్స్ మనం ఆన్సర్గా రిటర్న్ చేసే ముంగట ఒక సెట్ ఆఫ్ ట్రిప్లెట్స్ లైక్ ఈ సెట్ ఆఫ్ ట్రిప్లెట్ని మెయింటైన్ చేయాలి. సో దట్ ఈచ్ ట్రిప్లెట్ ఫస్ట్ సార్ట్ చేసి దెన్ దీంట్లోకి యాడ్ చేయాలి. సో దట్ మనకి యూనిక్ ట్రిప్లెట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాసెస్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి స్పేస్ కాంప్లెక్సిటీ ఇక్కడ ఒక సెట్ ఆఫ్ ట్రిప్లెట్స్ తీసుకుంటున్నాం కాబట్టి బిగ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ట్రిప్లెట్స్ అండ్ ఇంకో స్పేస్ కూడా వాడుతున్నాం విచ్ ఈస్ సెట్ డేటా స్ట్రక్చర్ బిగ్ ఆఫ్ ఎన్. యాక్చువల్గా ఇది బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ బికాస్ మనము అరేని ఎన్ స్క్వేర్ టైమ్స్ ఇటరేట్ చేసినప్పుడు నో ఇది బిగ్ ఆఫ్ ఎన్ లైక్ ఎన్ స్క్వేర్ టైమ్స్ ఇటరేట్ చేస్తున్నాం బట్ ఎన్ ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేస్తున్నాం. సో బిగ్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి సేమ్ లైక్ ఎన్ స్క్వేర్. బట్ మనము ఈచ్ ట్రిప్లెట్ ఫామ్ చేసేటప్పుడు దీన్ని సార్ట్ చేస్తాం కాబట్టి ఫర్ ట్రిప్లెట్స్ విల్ యూస్ సార్టింగ్ n log n కాదు 3 log 3 అన్నట్టు. సో బట్ ఇది ఇంటూ కాదు, జస్ట్ ఒక నోటేషన్లుగా చెప్పిన. బట్ దీని క్యాల్కులేషన్లకి తీసుకురావడం అవసరం లేదు. లైక్ ఎన్ స్క్వేర్ వీ కెన్ కన్సిడర్ ఎన్ స్క్వేర్ ఐ థింక్. యా దిస్ ఇస్ సొల్యూషన్ 2. సొల్యూషన్ 3 నెక్స్ట్ వీడియోలో చూడండి.